నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. తెలంగాణలో 13% ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వ్యూహం ఎలా ఉంటుందంటే, ఎన్డీఏని బలోపేతం చేయాలంటే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ కావాలి. తెలంగాణలో బీజేపీకి ఎలాగో బలం ఉంది, క్యాడర్స్ ఉన్నారు బీజేపీ. వాళ్ళని యాక్టివేట్ చేసే నాయకత్వంలో కొంత దిశానిర్దేశం కొరవటాన్ని, సరే అది ఎలాగో పార్టీ పరంగా ఆయన అడ్రస్ చేస్తారు, బీజేపీ అడ్రస్ చేస్తుంది, బీజేపీ అధినాయకత్వం అడ్రస్ చేస్తుంది, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అడ్రస్ చేస్తాయి, అది ఓకే, దాని దారిలో తెచ్చుకుంటారు. మిత్రపక్షాలు ఎవరు? ఇక్కడ తెలుగుదేశం 13% ఓటింగ్ ఉంది. అండ్ తెలుగుదేశం బ్యాక్ బోన్ అంతా ఇక్కడ బీసీలు. వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీస్. వాళ్ళందరూ ఈ రోజుకి కూడా అందులో 13% నిక్కచ్చిగా తెలుగుదేశానికి ఓటేసే వాళ్ళు ఉన్నారు. అండ్ హ్యూజ్ క్యాడర్ బేస్ తెలుగుదేశానికి 2 రాష్ట్రాలు కలిపితే వాళ్ళకున్న సంఖ్యాబలం చాలా ఎక్కువ. బట్ అది అచేతనంగా ఉంది, దాన్ని యాక్టివేట్ చేయాలి. గంట సేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడింది ఇదే. మీ క్యాడర్స్ని జాగృతం చేయండి. పవన్ కళ్యాణ్కి స్టార్డమ్ ఉంది, లోకేష్కి ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ ఉన్నాయి, మీకు క్యాడర్ ఉంది, మాకు సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయడానికి సంఘ శ్రేణులు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఒక దగ్గర చేస్తే రేపొద్దున జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అండ్ అలాగే మళ్ళీ 28, 29 అటు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్కి మనం బలంగా పెనట్రేట్ అవుతాము. ఇది పూసగుచ్చినట్టు ప్రధానమంత్రి వివరించినట్టుగా సమాచారం. ఫర్ విచ్ చంద్రబాబు నాయుడు గారు సెడ్ ఓకే. ఇవాళ తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని ముందర ఐడెంటిఫై చేయాలి. బీసీ నాయకత్వం తెలంగాణలో ఎప్పుడు కూడా ఏంటంటే బీసీ నాయకత్వం ఎక్కువగా పనిచేస్తుంది. బీసీ క్యాడర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వచ్చే నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దితే వీళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ బట్ తెలంగాణ స్వభావ సిద్ధంగా ఎంతోమంది బీసీ నాయకులు ఇక్కడి నుంచి ఎమర్జ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా కీ పొజిషన్స్కి వెళ్ళారు. సో దాని మీద ఫోకస్ పెట్టమన్నారు. బీసీ అండ్ ఓబీసీ తెలంగాణకి ఇన్ఫ్యాక్ట్ 65% ఉన్నారు ఒక అనధికారిక లెక్కల ప్రకారం. వేరే లెక్కలు 45-46% చూపిస్తున్నాయి, కానీ ఉన్నారు బీసీలు ఓబీసీలు. ఈ నర్వ్ని పట్టుకున్నారు ఆయన. దీనికోసం ఆయన ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కేవలం తెలంగాణ అనే కాదు, ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల నుంచి ఆయనకి సపరేట్గా నివేదికలు, ఓటర్ బేసు అండ్ ఓటర్ మూడ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల పంపించే వ్యవస్థ ప్యారలల్గా పనిచేస్తూ ఉంది ఆయనకి. అది పర్ఫెక్ట్ ప్లానింగ్. అండ్ దీంతో పాటు ఆయన ఏమనుకుంటున్నారంటే, ఒక యువ నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేయాలి. అటు చూస్తే రాజస్థాన్లో భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయి, అస్సాంలో హిమంతు బిశ్వశర్మ. సో ఇట్లా ఒక త్రిపురలోనే ఒక 70 ఏళ్ళ పైబడిన సీఎం ఉన్నారు, కానీ వాళ్ళకి సో వీళ్ళు ఇప్పుడున్నోళ్ళు ఇంకో 3 జనరేషన్స్, ఒక 3 టర్మ్స్ నడపగలరు, లాక్కు రాగలరు, బీజేపీని అధికారంలోకి ఉంచగలరు. సౌత్లోనే వాళ్ళ బీజేపీ అనుకుంటున్న థాట్ ప్రాసెస్ ప్రాపర్గా డిసిమినేట్ కావట్లా అని ప్రధానమంత్రి గుర్తించినట్టు సమాచారం. ఎందుకు కావట్లా? బీజేపీలో ఏంటంటే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకులు ఉన్నారు. ఇక్కడ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలా కొందరు ఉన్నారు, కొందరు అనుకుంటుంటారు కూడా. సో ఇప్పుడు వీళ్ళందరినీ సమన్వయం చేయడం కోసం ఆయన నిన్న సటిల్గా ఒక మెసేజ్ పంపించారు. ఎక్కడ? పెరేడ్ గ్రౌండ్ సభలో. బెంగాల్ గెలుపు చూసి వస్తున్నా, బెంగాల్లో ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నా, 2 నుంచి 200 పైన దాకా ఎదిగాం, అస్సాంలో 3వ హిమంతు బిశ్వశర్మ అని చెప్పి అక్కడ ఆగిపోయారు ఆయన. అంటే తెలంగాణలో రావాలి అంటే మీరేం చేయాలనేది చెప్పకుండానే చెప్పారు బీజేపీ స్థానిక నాయకత్వానికి. అండ్ మేరునగ ధీరులు లాంటి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే, ఒక అస్సాంని బెంగాల్ని స్ఫూర్తిగా తీసుకోండి, పని చేయండి, రిజల్ట్ చూపించండి. సువేందు అధికారి 2020లో బీజేపీలో చేరారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి. మమతా బెనర్జీకి ఒకప్పుడు రైట్ హ్యాండ్. నందిగ్రామ్ మూమెంట్ తోటి ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం ఆయన, ఎగిసిన కెరటం. సరే, దురదృష్టవశాత్తు 2021 ఎలక్షన్స్ బీజేపీ లాస్ట్ ది ఎలక్షన్స్ టు మమతా బెనర్జీ. ఇప్పుడు ఆ తప్పుని గుర్తించి దాని నుంచి బయటకు వచ్చి ప్రాపర్గా అడ్రస్ చేసి అధికారం చేజిక్కించుకున్నారు. తెలంగాణలో ఎందుకు చేయలేము అది? సరే, సౌత్కి వచ్చేప్పటికి బీజేపీకి సహజంగానే వింధ్య పర్వతాల దిగువన కొంత రేషనల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. బీజేపీ చెప్పింది కదా అంటే గుడ్డిగా నమ్మటానికి జనం సిద్ధంగా లేరు ఇక్కడ. కానీ బీజేపీ మీద గౌరవం, అభిమానం, ప్రేమ చూపించి, ఆదరణ చూపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మోటివేట్ చేయాలి.
ఆ మోటివేట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆల్రెడీ రంగంలో దిగాయి. బట్ స్థానికంగా ఏంటంటే అటు తెలుగుదేశం, ఇటు జనసేన స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ ఇటు చూస్తే తెలుగుదేశానికేమో మంచి రిచ్ ఓటర్ బేస్, 13% ఓటర్ బేస్ ఉంది. వీళ్ళందరినీ యాక్టివేట్ చేసి తిరిగి వాళ్ళని పోలింగ్ బూతుల దాకా నడిపించాలి. బూత్ మేనేజ్మెంటు, బూత్ నిర్వహణ సంఘ ఆధ్వర్యంలోని శ్రేణులు పనిచేస్తాయి, వివిధ విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. అండ్ అలాగే హిందూ చేతన, జాతీయ భావనల్ని పెంచడానికి కావాల్సిన కార్యక్రమాలు టైం అండ్ అగైన్ హిందూ ధర్మ సమ్మేళనాలు చేస్తూ వస్తున్నారు. ఇదంతా ఏంటో ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇది బీజేపీ శక్తి ఒక్కటే ఇక్కడ సరిపోదు. కొన్ని సందర్భాల్లో మనం పురాణ కథలు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, త్రిమూర్తులు వాళ్ళ శక్తి సరిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళ అంశాలన్నీ కలిపి ఇంకొక దేవతా శక్తిని తయారు చేసి పంపిస్తారు. అట్లా ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ఒక అమేయమైన శక్తిని తయారు చేసి 2028లో అసెంబ్లీలోను, 2029లో పార్లమెంట్లోను తమ ప్రాభవాన్ని చాటటానికి రెడీ కావాలని చెప్పేసి, సిద్ధం కావాలని చెప్పేసి ప్రధానమంత్రి సూచన. 1 hour 1-on-1 మీటింగ్లో జరిగింది ఇదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట అన్నారు నిన్న లోకేష్ గారు. ఆయన ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో తన భావాలు పంచుకుంటూ, నాకు 2 మెంటర్స్, మా తండ్రి గారు చంద్రబాబు గారు, రెండోది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే యువ నాయకత్వం మీద ప్రధానమంత్రి ఎలా ఫోకస్ చేశారు? ఎస్, మనం 75-80 ఏళ్ళకి వచ్చేసాం. నెక్స్ట్ జనరేషన్స్ని మనం తయారు చేయాలి. తయారు చేసి అరాచక కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కకుండా చూడాలి అనేది ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పారు. అండ్ 2 సీనియర్ లీడర్స్, వాళ్ళిద్దరు చంద్రబాబు గారు కానీ మోదీ గారు కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నది ప్రాపర్గా వాళ్ళు లోకేష్కు కన్వే చేశారు, మంత్రి లోకేష్కి. అండ్ ఈజ్ రెడీ టు టేక్ అప్ ద టాస్క్. ఆయన మొత్తం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ బాధ్యతలన్నీ ఆయన తీసుకోబోతున్నారు దక్షిణాదిలో. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే కాకుండా రేపు కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళు ఒకసారి రాజ్యం చేసింది. ఇదంతా ఏంటంటే ఈ ఫోకస్, ఇక్కడ యూత్ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫోకస్ని మిగిలిన రాష్ట్రాల మీద కూడా పెడదాం. విజయ్ చాలా షార్ట్ స్పాన్లో ఎలా ఎమర్జ్ అయ్యారనే దాని మీద కూడా చాలా ఆసక్తికరమైన చర్చ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగినట్టు సమాచారం. అతను అలా నెరువు ఎలా పట్టుకున్నాడు, ఎలా దాన్ని క్యాచ్ చేశాడు, వ్యాక్యూమ్ని ఎలా అడ్రస్ చేయగలిగాడు. ఇక్కడ కూడా వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో కూడా. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి అనే విషయాన్ని చాలా సటిల్గా చెప్పారు. సో 13% ఓటర్ బేస్ తెలుగుదేశాంది, స్టార్డమ్ పవన్ కళ్యాణ్ది, అండ్ ఆర్ఎస్ఎస్ సంఘ్ ఇతర విభాగాల శ్రేణులు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో పెనట్రేట్ అయ్యి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీసు, మరోపక్క విస్తారంగా జరుగుతున్న హిందూ ధర్మ సమ్మేళనాలు, ఇవన్నీ కూడా అంటే జాతీయ భావాన్ని ఏకీకృతం చేసే దిశగా నడుస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేయడం కోసం లోకేష్ కవాస్ చెప్పారు. సో ఇది ఇవాళ కేవలం ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మిగిలిపోరు. మొత్తం సౌత్లో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఫర్ ఎన్డీఏ అండ్ తన స్టార్డమ్ తోటి మాస్ని ఒక చోట చేర్చగల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి, కోలుకోవాలి, మళ్ళీ జనంలోకి రావాలి. ఇది ప్రధానమంత్రి అభిలాష.